ఒక్క నిమిషం అమ్మ. భారతదేశంలో పాదయాత్రలు చాలా సందర్భాల్లో చాలా మలుపులు తిప్పినట్టు సందర్భాలు. 2023కు ముందు ఆనాటి పీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు చేసిన పాదయాత్ర, ఆనాడు సిఎల్పి నాయకులు ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఈ గ్రామం పిప్పిరి నుంచి మొదలుపెట్టినటువంటి పాదయాత్ర, ఈ రెండు పాదయాత్రలు కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి దోహదపడి అని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి లేదు మిత్రులారా. కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్, మాట ఇస్తే నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు సోనియా గాంధీ ఏవైతే కమిట్మెంట్ ఇచ్చి తెలంగాణ ఇచ్చినారో అదేవిధంగా పాదయాత్రలో రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ప్రజల్ని మేలుకొల్తూ ప్రజల నుంచి వచ్చిన సమాచారం సేకరించి ప్రజల అవసరాలను గుర్తించి ఏదైతే వాగ్దానాలు చేసినారో ఈ 2.5 సంవత్సరాలుగా ప్రతి వాగ్దానం తప్పకుండా తీరుస్తూ వస్తున్నటువంటి సందర్భం. రైతులకు సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్య కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఇవాళ ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం, రేషన్ కార్డులు ఒక విప్లవాత్మక మార్కు నాంది పలుకున్న సందర్భంలో ఇవాళ ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సందర్భంలో నేను బట్టి విక్రమార్కకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు మీరు పాదయాత్ర ఈ ప్రాంతం నుంచి మొదలుపెట్టినారు, ప్రజల యొక్క గోడు విన్నారు, ప్రజలకు చెప్పినారు. ఇవాళ అధికారులకు వచ్చిన తర్వాత మీరు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాల్ని ముఖ్యమంత్రి చేతితో అన్ని తీరుస్తూ పోతా ఉన్నారు. మిత్రులారా, యువకులంటూ ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్య సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఒక మేటి రాష్ట్రంగా రాబోతా ఉంది. ఈ ఆదిలాబాద్ 83కు పూర్వవైపు వస్తూ ఉంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్వవైపుతో ముందుకు పోతుంది. వచ్చే ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెలిచి ఈ ఆదిలాబాద్ జిల్లాని ఒక ప్రయారిటీగా పెట్టుకున్నట్టు ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే జతగా ముందుకు పోతున్న తరుణంలో వారికి, పిప్రి గ్రామస్తులకి, ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి శుభాకాంక్ష. ఈనాటి ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, అట్లాగే పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, అట్లాగే అడ్వైజర్సు పెద్దలు సురేష్ రెడ్డి గారు, అట్లాగే ప్రేమ్ సాగర్ గారు, దండే విఠల్ గారు, అట్లాగే అనిల్ జాదవ్ గారు, పాయల్ శంకర్ గారు, ఇతర పెద్దలందరికీ, చైర్మన్లకు, ఇతర ప్రజాప్రతినిధులకు అందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు అందరూ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మాట్లాడిన పెద్దలు చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఒక విషయం మీ అందరికీ కూడా తెలవాల్సిన అవసరం ఉంది. దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్రం వెనుకబడ్డ రాష్ట్రాన్ని అన్ని వర్గాల ప్రజల ఆశలు నెరవేరాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలని యావత్ సమాజం సంఘటితమై తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం జరిగింది. అయితే మరి 10 సంవత్సరాల క్రితం 2014లో ఆనాడు రాష్ట్రం ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రం, మిగులు బడ్జెట్. ఈ రాష్ట్రాన్ని 22 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాల పాటు పరిపాలన చేయడం జరిగింది. అందులో ఎన్టీ రామారావు గారు ఉన్నారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంటే 64 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 64,000 కోట్ల రూపాయలు ఉండేది. ఈ 64,000 కోట్ల రూపాయలకు సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు వడ్డీ ఈఎంలు కట్టేది. కానీ గొప్పగా పరిపాలన చేసిన చెప్పినటువంటి ఆనాటి పాలకులు 10 సంవత్సరాలు పరిపాలన చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఈ 8 లక్షల కోట్ల రూపాయల అప్పుకు ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంలో 1,50,000 కోట్ల పైచిలకు వడ్డీ కట్టడం జరిగింది, కంతులు కట్టడం జరిగింది. అయినా కూడా ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో
గత ప్రభుత్వం తెచ్చినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని అభివృద్ధి కార్యక్రమం ఎత్తివేయకుండా కూడా ఈనాడు ఇప్పుడు మనం పెట్టుకున్న మీటింగ్ ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో 600 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు, నిర్మల్ జిల్లాలో సుమారుగా 400 కోట్ల రూపాయల నిధులు. ఇవి కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల పిల్లలు ఒక్కొక్క స్కూల్లో 2500 విద్యార్థులు చదివే విధంగా, కార్పొరేట్ స్కూళ్లను తలదని విధంగా గొప్ప చదువులు చదవాలి. ఇలా సమాజంలో అట్టడుగున అడగాన వాళ్ళు కూడా గొప్పవాళ్ళు కావాలి, కీర్తి ప్రఖ్యాలు సంపాదించుకోవాలని చెప్పే ఉద్దేశంతో మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు. దీంతో పాటుగా ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతులపైన బాసరలో 225 కోట్ల రూపాయలతోటి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని మరి వృద్ధి చేసే కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అట్లాగే భద్రాచలంలో కూడా సుమారుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 500 కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది. అట్లాగే రాబోయేటువంటి గోదావరి పుష్కరాల్లో కుంభమేళాను తలపించే విధంగా సుమారుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈనాడు కేస్లాపూర్ నాగోబా ఆలయాభివృద్ధికి ఆదివాసుల ఆరాధ్య దైవానికి 20 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అట్లాగే ఈనాడు కొనసాగుతున్నటువంటి ముఖ్యమైన ప్రాజెక్టులు త్రివేణి సంగమం, పులిమడుగు వాగు, కుమరంబి వాగు, చిక్కాన్ వాగు, కేరామేరి ఇట్లా రకరకాల ఇరిగేషన్ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా అభివృద్ధి జరగబోతూ ఉన్నాయి. అట్లాగే ఆదిలాబాద్లో విమానాశ్రయం కూడా పెద్ద ఎత్తున, అంటే ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఎదగడం కోసం, ఇలా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు రావడం కోసం ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే అంటేనే అడవి ప్రాంతం, మరి ఒకవైపున ఆదివాసీలు, గోండులు, ట్రైబల్స్ రకరకాలు ఉన్నారు. మీ అందరికీ కూడా విద్యారంగంలో కానీ, ఉపాధి రంగాల్లో కానీ, ఉపాధి అవకాశంలో కానీ ఎన్నో రకాల కార్యక్రమాలు చేసి ఖచ్చితంగా గతంలో ఎప్పుడు లేనటువంటి అభివృద్ధి వచ్చే 3 సంవత్సరాలు చూడబోతా ఉన్నారు. మరొకసారి ఈ 3 సంవత్సరాలే కాదు, వచ్చేటువంటి 5 సంవత్సరాల్లో కూడా అంటే సుమారు మొత్తంగా 8 సంవత్సరాల పాటు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండబోతోంది. అన్ని వర్గాల మీ యొక్క కళలు నెరవేర్చే కార్యక్రమం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పని మనవి చేసుకుంటూ, ఎందుకంటే గడచిన 10 సంవత్సరాలు ఏదైతే పరిపాలన, అస్తవ్యస్త పరిపాలన, బాధ్యత రాహిత్య పరిపాలన, అప్పుల కుప్పగా చేసి ప్రజాస్వామ్యాన్ని కూల్చేటువంటి ప్రభుత్వాన్ని కూలదోయాలని, ఆనాటి ప్రభుత్వాన్ని దింపాలని ఆలోచనతోటి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చెప్పడం జరిగింది. అందుకే మళ్ళీ ఇదే స్థానంలో ఇక్కడ చెప్పడం జరిగిందో వాటన్నిటినీ అమలు చేయడం కోసమే ఈనాడు ఈ వేదికపై ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసమే మరి ముంగట రావడం జరిగింది. ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ముందని చెప్పని ఈ వేదిక ద్వారా మరొకసారి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. జై కాంగ్రెస్. గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారి సందేశం. పాదముద్ర వేసిన ఈ చోట అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పనిముద్ర వేస్తూనే ఉంది ప్రజాపాలన ప్రభుత్వం. ఈరోజు మరిన్ని పథకాలతో ఈ ప్రజల గుండె చప్పుడు దగ్గరగా విన్న సందర్భాన్ని సద్వినియోగం చేసుకుంటున్న వేదికను ఉద్దేశించి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారి సందేశం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కూడా శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, శాసన పరిషత్ సభ్యులు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, స్థానిక పార్లమెంటు సభ్యులు గడ్డం నగేష్ గారికి, స్థానిక శాసనసభ్యులు అనిల్ యాదవ్ గారికి, గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు
శ్రీ సుదర్శన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వ అడ్వైజరు మరియు పార్లమెంటు సభ్యులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు ఈ ప్రాంతం నుంచి అడుగడుగునా నాతో ఉండి పాదయాత్రలో